హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి బట్టలు కుప్పలాగా వేసుకున్నాను అనుకుంటున్నారా? బ్యాగ్స్లో బట్టలన్నీ అలాగే విడిగా ఉన్న బట్టలన్నీ ఇంకా అట్లా వేసి అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అన్నీ సర్దేద్దామని. కొన్ని బట్టలు అయితే అసలు వేసుకోలేదు, పిల్లలకి తెచ్చినవి. అట్లాగే ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ప్యాంట్ షర్ట్లు, కొంచెము డ్రెస్సెస్ అలాంటివి అయితే ఎక్కువ ఏమీ వాడలేదు. తీసుకురావడం అయితే తీసుకొచ్చాను, కానీ ఇంకా ఎక్కువ టీ షర్ట్లు, నిక్కర్స్ అవే వేసుకున్నారనమాట ఇద్దరు కూడా. ఇంకా పిల్లలకి కొంచెం ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం ఎక్కువ బట్టలు అయితే తీసుకెళ్తాం కదా. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకెళ్తాను, ఎందుకంటే ఏ ఒకటి తిన్నప్పుడు కానీ అట్లాగా వేసుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళాలంటే ఉండాలని చెప్పేసి నేనైతే మార్నింగ్ ఈ బట్టలన్నీ అయితే మడతేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు పడుకొనే ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంక ఈ పని అయితే చేసుకున్నాము. బట్టలు సర్దేసుకుంటే బాగుంటుందిలేని ఈ బట్టలన్నీ ఎందుకు సర్దుతున్నామంటే, ఈరోజు నైట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాము. ఇంకా వచ్చి టూ వీక్స్ అయితే అవుతుంది కదా. ఇంకా పండగ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా ఉగాది అయిపోయిన తర్వాత ఇంకా సోమవారం కుదరలేదనమాట. ఇంకా మంగళవారం ఎందుకులే, ఇన్ని రోజులుండి మంగళవారం వెళ్ళటం ఎందుకని బుధవారం వెళ్దామని బుధవారం నైట్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా నైట్ 11కి కదా బస్సు. ఇంకా అప్పటికంటే ఇంకా అప్పుడు సర్దుకోవచ్చులే అంటే మళ్ళీ పిల్లలు లెగిస్తే అన్నీ లాగి బీగుతారు. సర్ది పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుందిలే అని ఇంకా అన్నీ ఒక్కొక్కటి మడతలు వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. మా బాబుకేమో అసలు ఇష్టం లేదనమాట హైదరాబాద్ వెళ్ళటము. నేను రాను అంటూ ఉన్నాడు 2 రోజుల నుంచి. మనం హైదరాబాద్ వెళ్తున్నామంటే నేను రాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. సరేలే ఇంకా బట్టలన్నీ సర్దేద్దాము, తనే వస్తాడులే అప్పటికని చెప్పేసి అయితే ఇంకా అన్నీ సర్దుతున్నాను. అలా అంటాడు, కానీ అలానే వదిలేసి వెళ్తే మాత్రం మళ్ళీ ఒక్కడు కూడా ఉండలేడు అనమాట. నేను వాళ్ళ డాడీ ఎవరొకళ్ళు ఉండాలన్నమాట. ఎవరొకళ్ళు ఉంటేనే ఉంటాడు. ఇంక ఇక్కడ కొన్ని అయితే షార్ట్ అయిపోయినాయి డ్రెస్సెస్, అవి కూడా తీసి పక్కన పెట్టాను అనమాట. శారీస్ అయితే తీసుకుంటాం, కానీ ఇంకా కట్టుకోవటం తక్కువ. అదే గుంటూరులో ఉంటే కొంచెం ఫంక్షన్స్కి వాటికి వెళ్తూ ఉంటాను కాబట్టి కట్టుకుంటాను. హైదరాబాద్లో ఏంటంటే ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే పిల్లలతో శారీస్తో కుదరవన్నమాట. ఈ పాచి కలర్ అంటారు కదా, థిక్ గ్రీన్, అదొక గ్రీన్ లీఫీ గ్రీన్ ఆ టైపు. అది ఇంకా మొన్న పండగకి మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే తనైతే పెట్టిందనమాట. పండగకి వచ్చారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ చూడండి బట్టలు అయితే ఇన్నాయినాయి. ఇంకా నేనేంటంటే ఒక్కటి పెద్ద బ్యాగ్ కాకుండా 2 చిన్న బ్యాగ్స్లో అయితే పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం అటు ఇటు పట్టుకోవడానికి బాగుంటుంది. ఒకటే పెద్ద బ్యాగ్ అనుకోండి మళ్ళీ మోయటం ఇబ్బందిగా ఉంటుంది, చిన్నది అనుకోండి ఒకటైతే మోయొచ్చు అనమాట. వచ్చేటప్పుడు 2 బ్యాగులు తీసుకెళ్తే వెళ్ళేటప్పుడు ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రాగా అయితే ఎప్పుడూ అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు ఏ ఒకటైతే తీసుకెళ్తూ ఉంటాం కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఒకటి అలాగా. ఒక్కొక్కసారి ఏమన్నా కావాలంటే కనుక గుంటూరులోనే కొనుక్కొని వెళ్తామన్నమాట వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనకి గుంటూరులో అంటే అన్నీ తెలుసు, కొంచెం మంచిగా దొరుకుతాయి, రేట్ కూడా తక్కువ ఉంటాయని చెప్పి. అలాగే ఏమేమి కొనుక్కొని వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఎండుమిరపకాయలు అవి తాలింపులకి అవి, అలాగే మా మావయ్య కారబుంది తీసుకొచ్చారనమాట. అవి ఇంకా అవన్నీ అయితే పెట్టుకున్నాను పిల్లల కోసం, స్నాక్స్ లాగా ఉంటాయని చెప్పేసి. నేనేంటంటే తాలింపు గింజలు ఎండుమిరపకాయలు ఎక్కువ వాడతాను, నాకైతే ఎక్కువ పడతాయి అనమాట. అందుకని నేను ప్రతిసారి అవి అయితే అడుగుతూ ఉంటాను, మిరపకాయలు కావాలి అని చెప్పేసి. మామూలుగా అయితే ఎప్పుడన్నా ఊరు వెళ్ళాలంటే నేను అసలు ఒక రోజు ముందే అన్నీ సర్ది పెట్టుకుంటాను. అంతకుముందు కాలేజ్లో ఉన్నప్పుడైనా, తర్వాత అయినా, మ్యారేజ్ అయినప్పుడైనా, ఇంకా పిల్లలతో అయినా అట్లాగా. ఇంక ఈరోజు అనమాట మార్నింగే సర్దుతున్నాను. మామూలుగా అయితే ఎప్పుడు ముందు రోజే పెట్టుకుంటాను పెట్టుకోవాల్సినవన్నీ, మళ్ళీ అలాగే వేసుకోవాల్సిన బట్టలు అవి కూడా అన్నీ రెడీగా పెట్టుకుంటాను. నాకు ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మర్చిపోతానేమో అని చెప్పేసి అట్లా ముందే సర్దుకోవటం అలవాటు, ఎందుకంటే వెళ్ళేటప్పటికి గుర్తొస్తాయి కదా ఒకవేళ ఏదన్నా మర్చిపోయినా కానీ. అందుకనే ముందు అన్నీ అయితే ఒక చోట వేస్తాను, బెడ్ మీద కానీ ఇట్లా కింద చాప మీద కానీ వేసుకొని చూస్తాను ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని. ఇంకా బ్యాగ్స్లో బట్టలు ఏంటంటే పెడుతుంటే కూడా ఇంకా కొంచెం సరిపోనట్టు అట్లా అయితే అనిపిస్తున్నాయి. మళ్ళీ కొన్ని కొత్త బట్టలు కూడా వచ్చాయి ఎక్స్ట్రాగా, అందుకనే ఏమో బ్యాగులు కొంచెం టైట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ బట్టలు కూడా పెట్టలేదు, తనవి ప్యాంట్ షర్ట్లు అవన్నీ కూడా సరేలే ఈసారి వచ్చినప్పుడు ఉంటాయిలే అని. ఎందుకంటే నావి పిల్లలవి పెట్టేసరికి 2 బ్యాగులు అయితే అయిపోయినాయి. మళ్ళీ తనది ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది అదొకటి, మళ్ళీ ఇంకా గుంటూరు నుంచి కొన్ని వస్తువులు అయితే తీసుకెళ్తున్నాం కదా అదొకటి. ఇంకా పిల్లల్ని పట్టుకోవాలి బ్యాగులు, అందులోనూ ట్రైన్ అయితే ఇంకా ఇబ్బంది అనమాట వీటిని, ఎందుకంటే ట్రైన్లో ప్లాట్ఫామ్స్ మారుతూ ఉండాలి కదా. ఈ బ్యాగులు పిల్లలతో కష్టమని బస్కే చేసుకున్నాం మేము. స్లీపర్ అయితే ఇద్దరిది, ఇంకా పిల్లల్ని కూడా పడుకోబెట్టుకొని తీసుకెళ్ళొచ్చని
ట్రైన్లో అయితే ఏంటంటే పిల్లలు కొంచెం విసిగిస్తూ ఉన్నారు, అందుకని బస్కే చేసుకుంటున్నాం. కాకపోతే మనకి ట్రైన్ అయితే తక్కువ ఖర్చులో అయిపోతుంది. అందులోనూ మార్నింగ్ ఉంటుంది కదా, 5:30కి ఆ ట్రైన్కి వెళ్తే 12కి అట్లా అయితే ఇంటికి వెళ్ళిపోతామన్నమాట. పిల్లలు అట్లా విసిగించకపోతే అంత జర్నీ అయితే అనిపించదు, కానీ చిన్నపిల్లలు కదా ఒకటి అట్లాగా గొడవ చేస్తూ విసిగిస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే మార్నింగ్ లేవాలి కదా, కొంచెం హెడేక్ అట్లా అనిపిస్తుంది ఆ ట్రైన్కి వెళ్ళాలంటే. ఇంకెందుకులే బస్ అయితే నైట్ అయితే వాళ్ళే నిద్రపోతారులే అని చెప్పి బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ కొన్ని అయితే షార్ట్ అయిపోయినాయి, అన్నీ తీసి పక్కన పెడుతున్నాను. మా తోడుకోవాలి వల్ల పిల్లలకి అట్లాగా ఇవ్వచ్చులే అని చెప్పేసి వీళ్ళకి ఇట్లా షార్ట్ అయినవన్నీ అట్లా ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను. ఎందుకంటే వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా, ఎందుకు ఊరికి అట్లా ఉంచేసుకోవటమని కొంచెం షార్ట్గా ఉన్నవి అట్లా అన్నీ అట్లానే పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకా మళ్ళీ బట్టలు చాలా అయిపోతాయి ఇంటి నిండా, అందుకని షార్ట్ అయినవి ఇంకా అట్లా ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను. ఇంక ఈరోజు మా అమ్మను మా అక్క వచ్చారనమాట. మా అత్తయ్యని పలకరించడానికి. మా అత్తయ్యకి ఆపరేషన్ అయింది కదా, ఇంక అప్పటి నుంచి వద్దామనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇంక ఈరోజు ఎటు మేము కూడా వెళ్తున్నాం కదా అని అయితే వాళ్ళైతే వచ్చారనమాట. పిల్లల్ని చూసినట్టు ఉంటుంది, మా అత్తయ్యని కూడా పలకరించినట్టు ఉంటుందని. ఇక్కడేమో మా ఆడపడుచు ఇంకా వర్క్ అయిపోయింది, ఇంకా అది మిషన్ దగ్గర ఇవ్వాలని చెప్పేసి వాటికి కుందన్స్ అయితే అంటించుకుంటుంది. తనకైతే మేము వచ్చిన దగ్గర నుంచి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా, దానికోసమని. ఇంకా చిక్కుడుకాయలు వలస అయితే ఉడకబెడుతున్నాను. అలాగే పప్పు అయితే ఉడకబెట్టాలని నానబెట్టాను. పప్పు అలాగే చింతపండు పప్పు చారు చేద్దాంలే అట్లా అని. ములక్కాయలు ఉన్నాయన్నమాట. ఇంకా సరేలే ములక్కాయ సాంబార్ అయితే బాగుంటుంది, అది చేద్దాంలే అనుకున్నాము. చూడండి ఇక్కడైతే ఇంకొక డిజైన్ అవుతుంది. ఇది కూడా ఫుల్ వర్క్ అనమాట, హ్యాండ్కి ఫుల్గా వస్తుంది. పెళ్ళిళ్ళకి అట్లాంటి వాటికి బాగుంటుంది. చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇక్కడ ములక్కాయ సాంబార్ అయితే పెట్టేశాను అనమాట. లంచ్ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా వండేసాను. ఇంకా లంచ్ తినేయటం ఆలస్యం అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు ఏంటంటే ఇంక ఈవినింగ్ వరకు ఉంటారులే అనుకుంటే, ఇంకా మా అక్క వాళ్ళ బాబు స్కూల్లో వాళ్ళు ఫోన్ చేశారు, మీటింగ్ ఉంది 4 కల్లా వచ్చేయాలని చెప్పారంటే సరేలే ఏముందులే అనుకుంది. కానీ మళ్ళీ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంటే 4 కల్లా వచ్చేయాలని. ఇంకా వాళ్ళు ఏమంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్ళిపోతాంలే అని అన్నారు. అందుకని ముందు వాళ్ళకైతే పెట్టాను, ఇంకా లేట్ అవుతుందేమోలే అని. మళ్ళీ తినగానే వెంటనే బస్సులో జర్నీ చేసినా కానీ వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కదా ముందు, అందుకని ఇంకా మా అక్క కన్నా అమ్మకైతే అన్నం పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే తిన్నారనమాట. తర్వాత ఇంకొక 1/2 అవర్ అట్లా కూర్చొని అయితే మాట్లాడారు. తర్వాత ఇంక వెళ్ళిపోతామని వెళ్ళారనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇంకా బస్ జర్నీ కదా, ఇడ్లీ ఏమన్నా చేద్దామంటే మా హస్బెండ్ అన్నారు వద్దు ఓట్స్ చేయన్నారు. ఇంకా అందుకని ఓట్స్ చేశానంటే ఇందులోకి ఇంకా యాపిల్, అరటిపళ్ళు అలాగే డ్రై నట్స్ అయితే వేస్తున్నాను. జర్నీ చేసేటప్పుడు కొంచెం తేలిగ్గా ఉండే ఫుడ్డే తీసుకుంటే మంచిదని ఎక్కువగా ఇడ్లీ అట్లాంటివి చేస్తూ ఉంటానన్నమాట నేను. మరి హెవీగా తిన్నా కానీ వామిటింగ్ వచ్చినట్లు అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. బస్సు ఎంత అలవాటు అయినా కానీ ఎందుకో డీజిల్ స్మెల్కే ఏందో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా అయితే అనిపిస్తుంది. ఇంకా పిల్లలకైతే ఎర్లీగానే పెట్టేశాను, ఎందుకంటే 11కి కదా బస్సు, ఈలోపు వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదులే అని. ఇంక ఇక్కడ వీళ్ళకైతే తిన్నారు. స్నానం అయితే చేపించాను. వెళ్ళేటప్పుడు మళ్ళీ బట్టలు వేరే మార్చొచ్చులేని, ఎందుకంటే ముందే వేస్తే మళ్ళీ అవి ఇవి పూసుకుని పాడు చేసుకుంటారులే అని. ఇంకైతే బాగా ఆడుకున్నారు ఆఫ్టర్నూన్, అందుకని నిద్రపోయారనమాట. ఇంకా లేపి బట్టలు మారుస్తాను మా బాబాయ్, నేను రానని ఏడుస్తూ ఉన్నాడు. బట్టలు కూడా మార్పించుకోలేదు, అంత ముందువే వేసుకున్నాడు. మా పాప మాత్రం వేయించుకుందనమాట. నేను రాను మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉన్నాడు. లేదమ్మా మళ్ళీ మేము వెళ్తే నువ్వు ఉండవు, దగ్గర కాదు కదా తీసుకురావటానికంటే. పాప ఆటోలో వస్తున్నంతసేపు అయితే ఏడ్చాడనమాట. గుంటూరు బస్ స్టాండ్ దగ్గర బస్ అయితే ఇది మేము కావేరీ ట్రావెల్స్ నాన్ ఏసీది అయితే బుక్ చేసుకున్నాము. ఏసీ అంటే పిల్లలు మళ్ళీ హెడేక్ అట్లా అంటారేమని ఈ మధ్య ఒక 2 టైమ్స్ అట్లా బస్సులో తీసుకొచ్చాం కదా, కొంచెం ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం అట్లా బస్సులో రావటం. వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత. చిన్నపిల్లలకి చాలామందికి బస్ జర్నీ అయితే పడదు కదా. చిన్నప్పుడు నాకు కూడా బస్సు ఎక్కగానే అయితే వామిటింగ్ అయ్యేది. నేనైతే ఎప్పుడు నిమ్మకాయ అయితే తీసుకొని వెళ్ళేదాన్ని. ఇంకా గుంటూరు అయితే వచ్చాము, ఇంకా కుక్కట్పల్లి వచ్చిందిలని మేమైతే లేసి కూర్చున్నాము. పిల్లలైతే బాగా నిద్రలో ఉన్నారు. మా స్టాప్ వచ్చేసి హౌసింగ్ బోట్ అనమాట. అక్కడ దిగి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఇంకా చూస్తున్నాము, పిల్లలు కూడా లేపుదామని. మా జర్నీ అయితే ఇలా సాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.